సో చెప్పినట్టే షాప్ లోకి వచ్చామన్నమాట. సో బ్రాండ్ అంబాసిడర్ గారు మన పక్కనే ఉన్నారు. చూసినట్టయితే వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా ఆదర్శ దంపతులు మార్నింగే కొట్లోకి అయితే వస్తున్నారు. సో వాళ్ళు ప్రేమగా టీ తాగి ప్రేమానురాగాలతో కలిసి ఉండడానికి ఫ్యామిలీస్ కూడా వస్తున్నాయి. మన వెనకాలే ఫ్యామిలీస్ ఉన్నారు, ఇటు కాలేజ్ ఉంది, ఇక్కడ లారీ వాళ్ళు ఉన్నారు. అందరికి తగ్గట్టు ఇక్కడ కపుల్స్ కూడా రావచ్చు. ఎందుకంటే లవర్స్ అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ మాట్లాడుకోవాలి అని. ఈయన పెద్ద మనసుతో వాళ్ళకి చోటు ఇచ్చారు ఆయన షాప్ లో. ఎందుకు అనిపించింది అట్లా ఇట్లా చెట్లు పెట్టాలి ఇదంతా సెట్టింగ్? బేసికల్లీ నేను ఒక విలేజ్ నుంచి వచ్చాను కదా, సిటీకి వచ్చిన తర్వాత ఇప్పుడు నాలాగా విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు విలేజెస్ ని చాలా మిస్ అవుతుంటారు. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ కమింగ్ జనరేషన్ కి ఏంటంటే అసలు విలేజ్ టచ్ అనేది మిస్ అవుతున్నారు అనమాట. మనం ఇది ఒక బిజినెస్ లాగానే కాకుండా మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ కి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్న ఆలోచనతోటి, ఒక విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలన్న ఆలోచనతోటి కాన్సెప్ట్ తీసుకొని రావడం జరిగింది. అసలు ఈ మట్టి చూసి అయితే నేను కొంచెం దుబాయ్ వచ్చాను అనుకున్నాను. నేనైతే అసలు మధ్యలో ఈ నడవడం నిజంగా ఎవరైనా ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు, మనసు బాగాలేనప్పుడు కొంచెంసేపు వచ్చి కొట్లో కూర్చొని అట్లా చూసి మనసు మొత్తం చేంజ్ చేసుకోవచ్చు. పైన లైటింగ్, కింద మొత్తం కూర్చోడానికి. అసలు ఎందుకు అంటే కపుల్స్ వస్తారు ఇక్కడికి? వస్తారు కపుల్స్, స్టూడెంట్స్, ఫ్యామిలీస్, కిడ్స్ కూడా వస్తూనే ఉంటారు ఆడుకోవడానికి. ఫోటోషూట్లకి ఏమైనా వస్తారు ఇక్కడికి? వస్తారు ఫోటోషూట్లకి. మీరు ఎలా చేస్తారా? దిగండి. ఎలా చేస్తారా? అంటే టీ తాగితేనే దిగాలంటారా? దిగచ్చా? ఈ నిజమైన చెట్లు అనేవి ఏ చెట్లు? నిజమైన చెట్లు ఈత చెట్లు. కళ్ళు కూడా గీయొచ్చు దీంట్లోనా? టీతో పాటు అది కూడా ఇస్తారా? ప్యారీ సమాజ్ గయి మేము గీయట్లేదు ఇంకా, కానీ గీయాలనుకుంటే వస్తుంది. త్వరలో ఇరానీ కళ్ళు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? లేదు, యాక్చువల్లీ మీరు రియల్ చెట్టు అన్నందుకు చెప్పాను, కళ్ళు కూడా వస్తుంది, అది నిజం. ఇప్పుడు కళ్ళు షాప్లు ఎవరు పెట్టట్లేదు కదా, పెద్ద మనసుతో మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఏమైనా ఉందా? చేస్తే చేద్దాం ఫ్యూచర్. ప్రెజెంట్ అయితే ఏం లేదు. చాయ్ యానిమల్స్ కూడా ఉన్నాయి మీ షాప్ లో. అంటే మొత్తం ప్రేమకరంగా ఆనందకరంగా సాగుతుంది అంటారా షాప్? అక్కడ చూసుకుంటే మీకు అవి పైన పిచ్చుక గూళ్ళు అవి నిజంగా గూళ్ళ లేకపోతే మీరు పెట్టారా అవన్నీ? అవే అండి, మేము పెట్టలేదు. అవి అట్లా వచ్చాయా? అవే వస్తాయి. అందులో ఇప్పుడు లోపల ఇన్సైడ్ బర్డ్స్ కూడా ఉన్నవి. అవునా? ఉన్నవి. వామ్మో, వినండి నాయిస్, అది కూడా వస్తుంది మీకు. కాదు, అన్ని కలిపి ఒక చోట ఉన్నట్టు ఒక మ్యూజియం, ఒక పార్కు, ఒకటి అన్ని దొరుకుతాయి. అన్ని మీకు ఎట్లా అనిపిస్తుంది? కస్టమర్స్ వచ్చి ఇక్కడ కూర్చొని నవ్వుకుంటూ తాగుతున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఫైన్. సో మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏదో చాయ్కి వచ్చారు, తాగారు, వెళ్ళారని కాకుండా వాళ్ళు ఇక్కడికి ఏదో 10 minutes 5 minutes లో చాయ్ తాగేద్దాం అని చెప్పేసి ఇక్కడ ఉండే కాలనీ వాళ్ళు వీళ్ళంతా ఇటు వచ్చిన తర్వాత ఫ్యామిలీస్ తో కావచ్చు, ఫ్రెండ్స్ తో కావచ్చు వచ్చాక వాళ్ళు 5-10 minutes అని వచ్చిన వాళ్ళు 1/2 hour 1 hour ఇక్కడ ఎంగేజ్ అవుతున్నారంటే సో వీఆర్ ఫీలింగ్ హ్యాపీ అనమాట. హ్యాపీ. మీరు ఇక్కడ తాగుతున్నప్పుడు గమనిస్తుంటారా ఇట్లా వెళ్తూ చూస్తారా? లవర్స్ ఎక్కువసేపు ఉంటారు. ఎంతసేపు ఉంటారు మాక్సిమం ఇక్కడ? 1-2 hours ఉంటారు. కావాలని టీం అంతా ఇక్కడ కూర్చొని మీరు ఏమైనా సీసీ కెమెరాలో వాయిస్ లో వింటారా వాళ్ళు కొట్టుకునేవి, తిట్టుకునేవి? లేదు కదా, లేదు. అంత టైం ఉండదు. ఎక్కువ ఏ ఏజ్ వాళ్ళు వస్తారు? మిక్స్డ్ వస్తారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు 40-50 ఏజ్ వాళ్ళు వస్తారు, స్టూడెంట్స్ వస్తారు 18-25 ఇన్ బిట్వీన్, అండ్ కపుల్స్ కూడా వస్తుంటారు, కిడ్స్ కూడా వస్తుంటారు 10 years 12 years వాళ్ళ కిడ్స్ కూడా వస్తుంటారు. అన్ని ఏజెస్ వాళ్ళు. అవును, వీళ్ళ దగ్గర బిస్కెట్లు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి, రకరకాల బిస్కెట్లు ఉన్నాయి, అందరు రావచ్చు. బిస్కెట్ మలై బన్ కి ఎక్కువ వస్తారు అనమాట. మనకి డైలీ ఒక 300-400 మలై బన్స్ వెళ్ళిపోతుంటది. మలై బన్స్ కి ఎక్కువ వస్తుంటారు. సో ఈ దగ్గర అన్ని లంచ్ తప్ప స్నాక్స్ అన్ని ఉన్నాయి. లంచ్ కూడా స్టార్ట్ చేస్తాం త్వరలో. నాకు కళ్ళు స్టార్ట్ చేస్తే బాగుంటుంది నాకు అనిపిస్తుంది. చేద్దాం. కళ్ళు కొట్టి ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు కదా, కాబట్టి నేనే కొడతా కళ్ళు లేడు పైకి, నేనే కొడతా కళ్ళు కూడా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. నిజంగా చాలా ప్రకృతిలో ఉన్నట్టే ఉంది. నిజంగా చెట్లు అన్ని అంతరించిపోతున్నాయి కాబట్టి నిజంగా ఒక పార్క్ లో ఉన్నట్టే ఉంది. మనకి తెలిసిన పార్క్ ఒకటే కృష్ణకాంత్ పార్క్, కానీ నిజంగా జర్నీ చేసి ప్రాణం పోయింది, చచ్చిపోయిన నోట్లో నీళ్లు పోసినట్టు టీ తాగితే నిజంగా ప్రాణం లేసొచ్చింది. నిజంగా
జర్నీ చేసి అంత విలేజెస్ కి వెళ్తే ఇప్పుడు మనకి కాలువ కట్టు లేదంటే చెరువు కట్టుల దగ్గర ఇట్లా ఉంటది అనమాట. ఈత చెట్ల మధ్యలో ఉష్క ఇలా ఉంటుంది కాలువలలో కూడా. లైక్ అలాంటి అట్మాస్ఫియర్ అనమాట. మీరు ఎప్పుడైనా తాగారా కళ్ళు ఇట్లా నేను చెట్ల మధ్యలో కూర్చొని? నేను తాగుతాను. అదే తెలుస్తుంది ఏంటంటే కాదు, ఈ చెట్లు ఎందుకు పెట్టాలనిపించింది? వేరే పెట్టచ్చు కదా. అంటే ఇవి అయితే కొంచెం వైబ్ బాగుంటుంది, సింక్ అనమాట. విలేజ్ థీమ్ లోకి వెళ్ళిపోతాం. మెయింటెనెన్స్ ఉండదు. ఇప్పుడు వేరే పెడితే ఆకులు రాలడం అవన్నీ ఉంటాయి కదా, కస్టమర్స్ తినేటప్పుడు ఫుడ్ లో ఇట్లా పడినప్పుడు ఆకు పెడతారు. అవన్నీ చూసుకొని ఇవి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇంకొక డౌట్, పిచ్చగుడ్లు ఉన్నాయి కదా, ఇప్పుడు తాగుతున్నప్పుడు ఆ గుడ్ల మీద పడితే పిల్లలు పడవు, వాటికి అది అలాగే ఉంటుంది. మీరు జంతువులకు కూడా ప్లేస్ ఎందుకు ఇచ్చారు ఇక్కడ? పక్షులకి జంతువులకి మేమేం ఇవ్వలేదు, అవి వచ్చాయి, మేమేమనట్లేదు. మీరేమనట్లే? ఇంకేం మాకు కూడా అవి రావడం హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉన్నాయి నిజంగా. అసలు ఇన్ని కట్టుకునే సొంత ఇల్లు లాగా మొత్తం. నేను ఇంకా పెట్టారేమో అనుకున్నా కానీ నిజమైనవే అంట. అవే వచ్చేసాయి, మా ప్లేస్ నచ్చి వచ్చాయి. ఇప్పుడు నార్మల్ గా బిజినెస్ అంటే ఎవరైనా ప్రోడక్ట్ అమ్మాలి, దాని నుంచి మనీ రావాలనుకుంటారు కానీ ఇట్లా సెటప్ చేయాలి, జనాల్ని ఇంప్రెస్ చేయాలి అని అయితే ఎవరు అనుకోరు. నార్మల్ గా టీ షాప్ అంటే ఏదో ఇనప కొట్టేదో పెట్టి ప్రోడక్ట్ ఇస్తారు. వాళ్ళు ఎంతసేపు ఇచ్చామా డబ్బులు వచ్చాయా మనకని ఆలోచిస్తారు. మీరు ఒక ప్రోడక్ట్ మీద ఒక థీమ్ సెలెక్ట్ చేసుకొని, ఇంత బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని, లొకేషన్ సెలెక్ట్ చేసుకొని, ఆ థాట్ ఎట్లా వచ్చింది మీకు? యాక్చువల్లీ బిజినెస్ అనేది ఎలా పెట్టినా అవుతుంది. మీరు అన్నట్లు మేము ప్రీవియస్గా కూడా చిన్న సెటప్లో కూడా బిజినెస్ పెట్టాము. బట్ ఈసారి ఏంటంటే మేము యాజ్ ఏ బ్రాండ్ ఇప్పుడు పాన్ ఇండియా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటున్నాము. అండ్ యాజ్ ఏ ఇప్పుడు ఈ బిజినెస్ లాగా కస్టమర్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ఈ ఉన్న కంబైన్డ్ మిక్స్డ్ థాట్స్ వల్ల ఏంటంటే నా బ్రాండ్కి యూజ్ అవ్వాలి, నా థాట్స్ మ్యాచ్ అవ్వాలి, కస్టమర్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఇవన్నీ కామన్గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి ఐడియా అనేది ఇంప్లిమెంట్ చేయాలన్న థాట్ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఇది కూడా ఏమవుతుందంటే ఇలా ఇప్పుడు యాక్చువల్గా అయితే మనం ఒక 30 people 40 people ఛాయ్ది కాబట్టి 30-40 people సీటింగ్కి స్పేస్ ఇస్తే సరిపోతుంది. మేము ప్రీవియస్గా మా ఓన్ అవుట్లెట్స్లో కూడా అలాగే ఇచ్చాం. మా దగ్గర ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళకి కూడా 30-40 సీటింగ్ ఇస్తాం అనమాట. బట్ ద థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇలా ఇవ్వడం వల్ల ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది ఎర్లీ మార్నింగ్ 6-7 కాబట్టి ఇలా ఉంది. అదే ఈవినింగ్ 5 o'clock 6 o'clock అయితే ఆల్మోస్ట్ 250-300 crowd తోటి ఇక్కడ ఆక్యుపై అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు జనరల్గా 30-40 people సీటింగ్ వస్తే పీపుల్ వస్తుంటారు వెళ్తుంటారు. బట్ ఇక్కడ 200-300కి సీటింగ్ ఇవ్వడం వల్ల ఏమైందంటే పీపుల్ ఒక్కొక్కరు వచ్చి 1 or 2 hours స్పెండ్ చేయడం వల్ల చూడడానికి కూడా ఇదంతా ఒక పాజిటివ్ వైబ్ ఇస్తుంది అనమాట. ఎప్పుడైనా మేము బయట నుంచి వచ్చినా కానీ వర్క్లో అప్ డౌన్ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చే వరకల్లా మన ప్లేస్లో ఒక 200-300 మంది కూర్చొని ఇవ్వడం అనేది మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్ ఇస్తుంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఫ్రాంచైజెస్ కోసం వస్తున్నారో లేదంటే వేరే బిజినెస్ కోసం వస్తున్నారో నాకు ఎలాగైతే పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయో అలా అందరికీ కూడా ఒక పాజిటివ్ వైబ్ సైన్స్ అనేవి వస్తున్నాయి అనమాట ప్లేస్. నార్మల్గా ఈ సెటప్ కానీ ఇదంతా ఈ టేబుల్స్ ఇవన్నీ కానీ దాబాల్లో ఎక్కువ ఉంటాయి. అవును, ఎందుకంటే అక్కడ ఫుడ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒక స్టార్టింగ్ 150-200 ఉండడం వల్ల వాళ్ళకి కంబ్యాక్ అవుతారు. ఒకవేళ ఒక రోజుకి ఒకవేళ జనాలు తగ్గినా ప్రైస్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఆ రోజు కవర్ అయిపోద్ది. కానీ టీ అనేది ఓన్లీ టీ కాబట్టి 20 rupees మీద ఇంత పెద్దది అంటే ఏ నమ్మకంతో డైలీ 50-60,000 టీ బిజినెస్ అవుతుందండి. డైలీ 50,000 నుంచి 60,000 నియర్లీ 2,500-3,000 people పర్ డే విజిట్ చేస్తుంటారు. అంటే మేము ఒకటి ఇక్కడ క్రౌడ్ని అంటే నేను ఒక 2.5 years రీసెర్చ్ చేశాను. ఈ చుట్టుపక్కల 10-15 kilometers వరకు మార్కెట్ని అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు నా థాట్స్కి తగ్గట్టు కానీ మాది ఏదైతే టేస్ట్ ఉందో మా టేస్ట్కి తగ్గట్టు ఈ సరౌండింగ్స్లో 10-20 kilometers ఎవరు మ్యాచ్ చేయలేరు అని చెప్పేసి మా ప్రొడక్ట్ మీద ఉన్న కాన్ఫిడెంట్ తోటి అండ్ నా మీద అంటే మా కంపెనీ బ్రాండ్ మీద అంటే మేము క్రౌడ్ని లాగలుగుతాం, బిజినెస్ లాగలుగుతాం అన్న హోప్ ఉంది కాబట్టి ఈ రేంజ్లో పెట్టగలిగాం. యాజ్ వీ ఎక్స్పెక్టెడ్ ఇక్కడ పర్ డే 50-60,000 బిజినెస్ ఓన్లీ చాయ్ మీద వస్తుంది అనమాట. ఇది కాకుండా మలాయ్ బన్ 30 రూపీస్కి ఇస్తున్నాం. డైలీ 300-400 మలాయ్ బన్స్ వెళ్తుంటవి. ఆ మలాయ్ బన్స్ నుంచి కూడా మనకి మంచి ఇక్కడ లైక్ కస్టమర్స్ అగైన్ అండ్ అగైన్ వస్తుంటారు అనమాట. ఇప్పుడు ఎవరైనా కొంతమంది ఆకలితో ఉన్న వాళ్ళు బయటకు వెళ్తే మీరు అన్నట్టు 150-200 రూపీస్ అవుతుంటుంది. బట్ మన దగ్గరికి వచ్చి ఒక 3-4 ఉస్మానియా బిస్కెట్స్ ఒక చాయ్ కానీ లేదా ఒక మలాయ్ బన్ ప్లస్ చాయ్ కానీ తాగారనుకోండి, ఇప్పుడు మలాయ్ బన్ 30 రూపీస్, చాయ్ 20 రూపీస్, 50 రూపీస్లో వాళ్ళకి ఒక మీల్ లాగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో అలా బడ్జెట్ బేస్లో కూడా ప్లాన్ చేసాం. సో
సూర్యుడు ఉదయించాడు కాబట్టి సో సూర్యుడికి ఎంత వెలుగైతే ఇస్తున్నారో ఈ టీ కొట్టు వల్ల ఇక్కడ ఉన్న ఏరియా మొత్తం అంతా వెలుగుతుంది, ఎందుకంటే అన్ని లైటింగ్లు పెట్టారు ఇక్కడ. ఇప్పుడు యాక్చువల్లీ మేము ఇక్కడ స్టార్ట్ చేసి 1 year అన్నమాట. బిఫోర్ ఇక్కడ చాలా నేమ్స్ ఉండే. ఇప్పుడు దీన్ని బ్రాహ్మణపల్లి క్రాస్ రోడ్స్ అంటారు, ఎంజాల్ అంటారు, లేదంటే ఇప్పుడు ఆపోజిట్ లో హాస్పిటల్ ఉంది, హాస్పిటల్, ఇవన్నీ ల్యాండ్ మార్క్స్ ఉంటుండే. బట్ ఈ 1 year నుంచి మాత్రం ఇప్పుడు ఎంటైర్ ఎంజాల్ అని కూడా ఎవరు చెప్పారు. మిస్టర్ ఇరానీ అంటే ఏరియా పేరే మార్చిపోయేంత మార్క్ తీసుకొచ్చాము. అసలు మీ పేరు కూడా నాకు తెలియదు, మిస్టర్ టీ అయినా మిస్టర్ టీ ఇరానీ అయినా అంటా కానీ నాకు పేరు కూడా నిజంగా గుర్తురాదు. అంటే నాకు తెలిసి ఫ్యూచర్ లో నాకు తెలిసి నిజం చెప్తాను, మీ ఆధార్ కార్డు రేషన్ కార్డులు కూడా మిస్టర్ టీ అనే పెట్టుకోవాల్సి వస్తుందేమో. నాకు తెలిసి మీ పేరు కూడా సొంత పేరు అంత మర్చిపోతారు. ఇంకోటి కూడా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా ఉంటారు కదా, మనం ఏం ఆలోచిస్తాము, నార్మల్ టీ కొట్టుకెళ్తే తక్కువ అవుద్దేమో, చూడడానికి ఇంత సెటప్ ఉంది, ఇంత ఉంది, హెవీగా ఉందని భయపడచ్చు బయట నుంచే చూసి. ఇప్పుడు నేనే భయపడతా ఫస్ట్, మనకి ఎందుకు వచ్చింది ఆడ టీ కొట్లో అయితే బాగుండదు. మీరు ఎప్పుడైనా అట్లా భయపడ్డారంటే ఎక్కువ సెటప్ చేయడం వల్ల ఏమైనా? లేదు, ఏదున్నా కస్టమర్స్ కి అనేది ఫస్ట్ కొంచెం అది సీక్రెట్ గా ఉన్నంత వరకు ఆ డౌట్ అనేది ఉంటుంది. బట్ ఒక్కసారి జనాలు వచ్చిపోయారంటే ఆ టాక్ స్ప్రెడ్ అయిపోతుంది. సో అది 2-3 days లోనే మేము ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు Day 1 ఫ్రీ చాయ్ పెట్టాము. ఫ్రీ చాయ్ అనేది బయట ఒక ఫ్లెక్స్ పెట్టే వరకు అందరు లోపలికి వచ్చారు. అండ్ నెక్స్ట్ డే నుంచి అందరికి తెలిసిపోయింది అనమాట. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ అంటే మేము ఒక స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేశాము. ఆ ఫియర్ ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళందరికి కూడా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మొత్తం నార్మల్ పీపుల్, లైక్ ఇప్పుడు డైలీ వేజెస్ కి వెళ్ళే వాళ్ళు, అన్ని కైండ్ ఆఫ్ పీపుల్ వస్తుంటారు, అంతా వస్తుంటారు. అలాంటి ఏం లేదు ఇంపాక్ట్ అట్లా ఏం లేదు. లవర్స్ గంటలు మాట్లాడుతుంటే ఎవరు అంటారు వెళ్ళిపోమని? ఏం లేదు ఉండమంటారా? ఏం లేదు, ఎవరి ప్రైవసీ వాళ్ళది. భార్య భర్తలు వస్తుంటారా ఇక్కడ? వెనకాల ఆంటీ అంకుల్స్ వస్తుంటారు, వాళ్ళు కొట్టుకుంటారు ఇంట్లో విషయాల గురించి. కిడ్స్ స్కూల్ ఎక్కొట్టి ఇక్కడ వస్తుంటారు. నైట్ 11 వరకు ఉంటుంది, ఈవినింగ్స్ ఎక్కువ వస్తుంటారు ఫ్యామిలీస్ కూడా. సండే కూడా ఉంటదా? సండే కూడా ఉంటుంది, 365 days ఉంటుంది. మీకు హాలిడే ఉండదా? మీకు? మాకు ఉంటుంది, ఎంప్లాయీస్ కూడా అంటే వాళ్ళకి కూడా ఉంటాయి. బట్ ఏంటంటే ఎక్స్ట్రా మ్యాన్ పవర్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, షిఫ్ట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. వీక్లీ 1 or 2 days వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. నైట్ డ్యూటీస్ అట్లా ఉంటాయి? నైట్ ఏమి ఉండదు, ఇంకా షిఫ్ట్స్ ఉంటాయి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒక షిఫ్ట్, ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు ఒక షిఫ్ట్. ఇప్పుడు నార్మల్ గా వేరే వాళ్ళు బయట 10 rupees కే వస్తుంది కదా, 20 rupees కి తాగడానికి ఇరానీకి ఎందుకు రావాలో ఒక ఇప్పుడు ప్రైస్ విషయంలో అంటే ఇప్పుడు వాళ్ళు 10 rupees కి ఇచ్చేది మన దాంట్లో హాఫ్ కప్పే ఉంటుంది. మేము ఇచ్చే కప్ సైజ్ కూడా లార్జ్ ఉంటుంది కాబట్టి బయట మీరు అన్న 10 కి మాకు పెద్ద తేడా ఏమి ఉండదు. వాళ్ళు హాఫ్ క్వాంటిటీ ఇస్తున్నారు, మేము ఫుల్ క్వాంటిటీ ఇస్తున్నాను. అదర్ దెన్ దట్ రెండు సేమే ఉంటుంది. ఇప్పుడు బయట అనే వరకల్లా వాళ్ళు ఏ మిల్క్ వాడుతున్నారు, ఎట్లా వాడుతున్నారు, హైజెనిక్ గా ఉందా లేదా, ఇవన్నీ కూడా థింగ్స్ మనకు తెలియదు. ఇంక్లూడింగ్ టీ పౌడర్ కాంచి కూడా, టీ పౌడర్ కూడా ఇప్పుడు మనకి 100-150 నుంచి మొదలు పెడితే కేజీ 1000-1500 వరకు క్వాలిటీ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏ కైండ్ ఆఫ్, ఇప్పుడు మనం యూజ్ చేసేది చాలా ప్రీమియం క్వాంటిటీ యూజ్ చేస్తాము టీ పౌడర్ కానీ. ఇప్పుడు మిల్క్ కూడా ఇప్పుడు ఏంటంటే డైరీ మిల్క్స్ అన్ని వాడుతుంటారు బయట. ఇప్పుడు మనం డైరెక్ట్ బఫెలో మిల్క్ అనమాట, డైరీ మిల్క్స్ లాంటివి యూజ్ చేయము. ఇప్పుడు మిల్క్ చూసుకున్నా, టీ పౌడర్ చూసుకున్నా, మేకింగ్ చూసుకున్నా, అండ్ కొంతమంది దగ్గర టీ స్టాల్స్ లో ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ చేసిన దాన్ని అగైన్ అండ్ అగైన్ రీబాయిల్ చేసి ఇస్తా ఉంటారు త్రూ అవుట్ ద డే. అట్లా రీబాయిల్ చేసి ఇవ్వడం వల్ల కూడా అది కన్జంప్షన్ మంచిది కాదనమాట. బట్ మన దగ్గర ఏంటంటే ఫ్రెష్ గా ఏ టైంకి ఆ టైంకి ఫ్రెష్ గా సర్వ్ చేస్తుంటారు అనమాట. సో ఇవన్నీ దృష్టిలో చూసుకుంటే కస్టమర్ కి హైజెనిక్ గా ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది, ఫీల్ కూడా, ఎక్స్పీరియన్స్ కూడా. అంటే ఇప్పుడు ఈ క్వాలిటీ యూజ్ చేసే క్వాలిటీని బట్టి ఆ ఎక్స్పీరియన్స్ కూడా డిఫరెంట్ గా వస్తుంది అనమాట. ప్రైస్ దగ్గర వచ్చే వరకు బయట అనేది సేమ్. బయట 10 rupees తీసుకొని హాఫ్ క్వాంటిటీ ఇస్తున్నారు, మనం 20 rupees తీసుకొని ఫుల్ క్వాంటిటీ ఇస్తున్నాం. ఇంకోటి ఏంటంటే నార్మల్ గా ఏ బిజినెస్ అన్నా సీజనల్ గా జరుగుతుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్స్ అంటే చలికాలంలో ఎక్కువ అవ్వదు, కూల్ డ్రింక్స్ గానీ ఐస్ క్రీమ్స్ గానీ. మీరు టీ పెట్టారు కదా, ఇది ఏ సీజన్ లోనే నడుస్తుందా? 365 days నడుస్తుంది. 365 days నడుస్తుంది. ఇప్పుడు మనది ఓపెన్ అయ్యి కూడా 1 year అయింది. 1 year లో ఎప్పుడు కూడా మనకి బిజినెస్ డల్ అయింది అనేది ఏం లేదనమాట. మంత్ టు మంత్ ఇంకా మనకి గ్రోత్ కనిపిస్తుంటుంది. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏంటి కొత్తగా? అసలు బిజినెస్ అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బీటెక్ చేసి వస్తారు, కొంతమంది MBA చేసి వస్తారు, కొంతమంది 5 years ఒక ప్లేస్ లో జాబ్ చేసి వస్తారు, లేదా ఒకరి దగ్గర వర్క్ చేసి వస్తారు. సో ఇప్పుడు ఈ వీళ్ళ మైండ్ అనేది ఇప్పుడు వాళ్ళు వర్క్ చేసిన అక్కడ పర్సన్స్ కి కానీ లేదా ఆ నేచర్ ఆఫ్ వర్క్ కి కానీ అడాప్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒకేసారి షిఫ్ట్ ఓవర్ అయిపోయి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మేబీ రిస్క్ ఫ్యాక్టర్ లేదా మీ అజంప్షన్స్ కానీ క్యాల్కులేషన్స్ కానీ
మిస్ఫైర్ అయ్యి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అలా అవ్వకూడదు అంటే ఏం చేయాలంటే, మీరు ఎప్పుడైతే ఈ షిఫ్ట్ ఓవర్ అంటే మీ గ్రాడ్యుయేషన్ నుంచి కానీ, లేదా ప్రీవియస్ జాబ్ ఎక్స్పీరియన్స్ నుంచి కానీ, లేదా ప్రీవియస్ వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ నుంచి కానీ ఈ షిఫ్ట్ ఓవర్ అనేది వస్తుందో, ఈ షిఫ్ట్ ఓవర్ వచ్చే టైంలో మీరు ఒక 6 months 1 year మీరు చేయాలనుకునే బిజినెస్ మీద ఎక్స్పీరియన్స్ కోసం సేమ్ కైండ్ ఆఫ్ బిజినెస్ లో ఉన్న వాళ్ళతోటి కలిసి ఒక 6 months ట్రావెల్ చేసి మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత మీరు ఓన్ గా స్టార్ట్ చేసుకోవడం బెటర్. ఇంకొకటి, బిజినెస్ లో లాస్ వస్తుందని మీరు ఫస్టే తెలుసుకోగలరా ఇది ఎప్పుడైనా? లాస్ అనేది నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఈ షిఫ్ట్ ఓవర్ అంటే మీరు ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంకో బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక రావడం, లేదా ఒక కైండ్ ఆఫ్ పీపుల్ తో అసోసియేట్ అయ్యి ఒకేసారి ఈ బిజినెస్ లోకి రావడం, ఇలాంటి చేంజెస్ ఉన్నప్పుడు లాస్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక 6 months 10 months మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ మీద స్టడీ చేయడం, అండ్ ఆ బిజినెస్ లో ఎవరైతే ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళతోటి ట్రావెల్ చేయడం లాంటివి చేయడం వలన మీకు ఆ లాస్ అనేది తగ్గి ఎక్కువ సక్సెస్ అవ్వడం అనేది పెరుగుతుంది అన్నమాట. సో కుర్రోళ్ళకి, యంగ్స్టర్స్ కి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ నేను చెప్పేది ఒకటి, మీ గ్రాడ్యుయేషన్ అయిపోయినా ప్రీవియస్ వేరే దగ్గర జాబ్ చేసి మీరున్నా, లేదా ప్రెసెంట్ జాబ్ చేస్తూ ఉన్నా, ఇన్ కేస్ మీరు ఇప్పుడు బిజినెస్ లోకి రావాలి అనుకుంటే కనుక ఒక 6 months కానీ 1 year కానీ మీరు ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే మీ సర్కిల్లో ఉంటారో వాళ్ళతోటి అసోసియేట్ అయ్యి వాళ్ళతోటి ట్రావెల్ చేయండి. మీకు అక్కడ ప్రాక్టికల్ గా వచ్చే ఛాలెంజెస్ ఏంటి, కస్టమర్స్ ని వచ్చే హడిల్స్ ఏముంటాయి కస్టమర్ సైడ్ నుంచి, లేదా కస్టమర్ కి సర్వీస్ ఇవ్వడంలో మనకు వచ్చే హడిల్స్ ఏముంటాయి, ఇలాంటి థింగ్స్ అన్ని కూడా ప్రాక్టికల్ గా మనకు తెలుస్తాయి అనమాట. ఇవన్నీ మీరు వేరే వాళ్ళ దగ్గర ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మీ దగ్గరకు వచ్చే వరకు ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు ఎలా చేస్తే సక్సెస్ అవుతారు అనేది దాని మీద మాత్రమే ఫోకస్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వర్షం పడితే ఏంది పరిస్థితి? లోపల షెడ్ ఉంది కదా, లోపల కూర్చోవచ్చు. నాకు ఇప్పుడు ఈ పందిరిలో తాగాలనిపిస్తున్నప్పుడు తాగొచ్చు, అది పడుతుంటది. ఇంకా అది సీతమ్మగిలి సిరిమ చెట్ల సమంత అంటది కదా, కొబ్బరి తోటలో పెట్టి చేసుకుందని, అట్లాగా టీ తాగాలనుకోని తోటలో తాగాలనుకున్న వాళ్ళు తాగొచ్చు. ఇంకోటి ఏంటంటే రాబోయే రోజుల్లో ప్రైజెస్ ఏమైనా పెరిగే ఇది ఉందా, లేకపోతే ఇదే ప్రైస్? అంటే త్రూఅవుట్ ద ఇయర్స్ పెరగొచ్చు, ఒక 2 years 5 years టైం బీయింగ్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేసేది ఒక టీ పౌడర్ అండ్ మిల్క్, వాటి ప్రైజెస్ కి బేస్ చేసుకొని మన ప్రైస్ ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ టీ పౌడర్ అండ్ మిల్క్ మనకి అవైలబుల్ రెగ్యులర్ ప్రైజెస్ లో ఉన్నంత వరకు మనం రెగ్యులర్ ప్రైజెస్ లోనే ఉంటాయి. వాటి ఎప్పుడైతే ప్రైజెస్ హైక్ అవుతాయో మనం మేబీ ఫ్లక్చుయేట్ అవ్వాల్సి వచ్చు. మీకు కస్టమర్స్ వల్ల ఎప్పుడైనా ప్రాబ్లం అయింది? ఏం కాలేదు. ఎప్పుడైనా కొంతమంది ఫుల్ డ్రింకింగ్ లో వస్తారు కదా టీ తాగడానికి? లేదు లేదు లేదు, అలా మన దగ్గరికి ఎవరు రారు. మన దగ్గరికి చాలా డీసెంట్ క్రౌడ్ వస్తుంది. అంటే మీరు ముందే గమనిస్తారా డీసెంట్ వాళ్ళు వస్తున్నారా? అంటే చూస్తుంటే తెలుస్తుంటుంది కదా. మనం ఇక్కడ నుంచి పోతున్నాం అనుకోండి, ఇప్పుడు ఒక 50-60 people కూర్చుంటే ఎలా చూడడానికి అపియరెన్స్ లో మనకు అర్థమైపోతుంది. చాలా డీసెంట్ క్రౌడ్ వస్తుంది. ఈ చెట్లలో ఎవరు కూర్చుంటారు, ఆ షెడ్ లో ఎక్కువ ఎవరు మిక్స్, వీళ్ళు వాళ్ళని ఏం లేదు. లైక్ ఇక్కడ స్టూడెంట్స్ కూర్చుంటారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కూర్చుంటారు, యాజ్ వెల్ యాజ్ కపుల్స్ కూర్చుంటారు, కిడ్స్ కూడా ఉంటారు, స్కూల్ ఏజ్ వాళ్ళు, అంతా మిక్స్ కూర్చుంటారు. వీళ్ళు వాళ్ళు అనేది ఏం లేదు. మీరు పొద్దున్నే ఎన్నింటికి లెగుస్తారు? రోజు వస్తారా చూడడానికి? యా, డైలీ వస్తాను, బట్ మార్నింగ్ రాను. మార్నింగ్ నేను 6కి లేస్తాను, కానీ నేను 6 నుంచి లైక్ వాకింగ్ అని నా పర్సనల్ యాక్టివిటీస్ ఉంటవి. దెన్ ఆఫ్టర్ ఆఫీస్ టీమ్ మీట్స్, లైక్ మా ఫ్రాంచైజెస్ ఉన్నాయి కదా, ఫ్రాంచైజెస్ కి కిట్స్ ఏమున్నాయి, బ్రాండ్స్ ఏమి ఇన్స్టాలేషన్ పెండింగ్ ఉన్నాయి, ఇలాంటి వర్క్స్, చెఫ్స్ ఎక్కడ ట్రైనింగ్ ఎక్కడ పెండింగ్ ఉన్నాయి, అవన్నీ అలాట్ చేసుకుంటాం. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇక్కడికి ఈవినింగ్ టైమ్స్ లో వస్తాం అనమాట. అండ్ వ్యూ కూడా ఇక్కడ ఈవినింగ్ చాలా బాగుంటుంది లైటింగ్ లో. మేము ఈవినింగ్స్ వచ్చి 2 hours 3 hours నేను ప్లస్ మా టీమ్ అంతా వచ్చి 2-3 hours స్పెండ్ చేసాం. మరి షాప్ తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? మీ దగ్గర? షాప్ ఓపెన్, రాత్రి లాక్ ఏమి ఉండదు. వాచ్మెన్ ఉంటారు, నైట్ టైం కూడా వాచ్మెన్స్ ఉంటారు. అంటే ఎవరైనా చొరబడి ఏమైనా చేస్తే ఏం చేయడానికి ఏమి ఉండదు, ఎంత స్టేబుల్ ఫిక్స్డ్ అనమాట. వెనకాల నుంచి అది కూడా ఓపెన్ అయినా అట్లా? యా ఓపెన్, అది లాగుతారు, గేట్ వస్తుంది, సో వీల్స్ ఉంటాయి దానికి, అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే థింగ్ ఏంటంటే ఏం తీసుకెళ్ళడానికి లేదు. ఇప్పుడు ఇది ఉంది, చాలా హెవీ వెయిటెడ్, ఈజీగా మూవ్ చేయలేరు, చెట్లు ఉన్నాయి తీయలేరు. సో ఇప్పుడు కొంతమంది ఆంటీలు ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇల్లు మంచిగా కనిపించని, ఈ మొక్కలు, ఈ పువ్వులు, ఆంటీలకి నార్మల్ గానే బయట పూలు కనిపిస్తే ఓపెన్ ఉంటుంది. 11:30 వరకు మన ఎంప్లాయీస్ తిరుగుతూనే ఉంటారు. ఆంటీలు 11-11:30 తర్వాత వచ్చే సాహసం చేయలేదు. ఏమో అంకుల్స్ లేనప్పుడు రావచ్చు, అంకుల్ నిద్రలో ఉన్నప్పుడు రావచ్చు. ఆంటీలకి ఏముంటది, ఆ పూలు లాగాలి, కొండం ఎందుకు కనిపించే పూలు ఇప్పుడు చూడండి ఇవి ఉన్నాయి మందార పూలు, అవి లాగాలి, ఏదో చేయాలి, వాటిని నిద్ర పట్టదు. వాచ్మెన్ ఉంటారు. ఓహో, వాచ్మెన్ ఉంటారు. వాచ్మెన్ ఉంటారు, సీసీ కెమెరాస్ ఉంటారు.
అసలు మీ కొట్లో మీరు టీ తాగుతారు రోజుకి ఒకసారైనా? తాగుతాను. తాగుతారు. నేను ఫస్ట్ రాగానే ఫస్ట్ వెళ్ళేది చెఫ్ దగ్గరికి వెళ్తాను. వెళ్ళి అక్కడ ఒక సిప్ చేసిన తర్వాత లోపలికి వస్తాను. చెఫ్ ని ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు మీరు? చెఫ్ అంటే మేము మల్టిపుల్ చెఫ్స్ ని తెచ్చుకున్నాం, బట్ అందులో మనకి ఎవరు సింక్ అవుతున్నారు. సో ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. మేము ఒక 5 to 10 చెఫ్స్ ని రిక్రూట్ చేసుకున్నాం ఇనిషియల్ గా. అందులోకి వెళ్ళి మనకు కమ్యూనికేషన్ కోఆర్డినేట్స్ బాండ్ మంచిగా ఉన్న వాళ్ళని కంటిన్యూ చేసుకుంటున్నాం. ఇప్పుడు చెఫ్ ఆయనకు నచ్చినట్టు చేస్తారా లేకపోతే మీ ఫార్ములాని బట్టి చేస్తారా? ఆయన చెప్తారా సైలెంట్ గా ఎవరు ఫస్ట్ లో చెప్పాను ఆయనకు ఒక 2 months ఇలా కాదు ఇలా, ఇలా కాదు ఇలా, ఇంకా రావట్లేదు 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 అని చెప్పేసి ఒక 2 months ఆయన వెంట పడ్డాడు. రుద్ది ఫైనల్ గా మాకు కావాల్సిన అవుట్పుట్ తెప్పించుకొని అప్పుడు మీరు మొత్తం ఎన్ని టీలు తాగారు మీ జీవితం మొత్తంలో? కౌంట్లెస్. ఒక నిజం చెప్తున్నా, తాగుబోతాడు రోజు బార్ షాప్ ఎదురున్న బార్ షాప్ కి వెళ్ళి తాగి 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 అలవాటు పడతారు. నిజంగా టీ పిచ్చున్నోళ్ళు ఈ చుట్టుపక్కల ఉంటే రోజు వస్తారు, ఇందులోకి వచ్చి రోజు టీ తాగి వెళ్తారు. ఇక్కడికి 10-15 kilometers నుంచి ఇన్ డే 2 times 3 times వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ కూర్చున్నాము, 11-12 అయితే ఆ క్రౌడ్ అంతా స్టార్ట్ అవుతారు. ఇక్కడ 15 kilometers లో మనకి చాలా విలేజెస్ ఉన్నాయి అనమాట. 10 to 15 kilometers లో అక్కడ నుంచి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఇలా రిపీటెడ్ గా 2-3 times వచ్చి టీ తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక మనిషి 2-3 కప్పులు తాగడం ఎప్పుడైనా చూసారా ఇక్కడ? చూసారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు 1 hour కూర్చుంటారు కదా, రాగానే ఒకటి చెప్తారు, మళ్ళీ ఒక 1/2 hour అలా టైం తీసుకుని మళ్ళీ ఇంకొకటి కంటిన్యూయేషన్. వాళ్ళు వెళ్ళకుండా 1-2 hours స్పెండ్ చేసినప్పుడు 2 or 3 టీస్ తాగే వాళ్ళు రెగ్యులర్ గా ఉంటూనే ఉంటారు. చెఫ్ మన ఆయనేనా అంటే తెలుగు వస్తుందా? వస్తుంది. లేదు ఇక్కడ మన వాళ్ళే. అంటే ఇప్పుడు ఆయన సడన్ గా ఇక్కడ మానేసి ఇక్కడ ఫార్ములా బయట షాప్ లో ఎక్కడ చెప్పి లేదు అవన్నీ మాకు ఇంటర్నల్ అగ్రిమెంట్స్ ఉంటాయి అన్నమాట. అలా బయటకు వెళ్ళారు. ఇంకోటి బయటకి వెళ్ళాలన్నా వాళ్ళకి విల్లింగ్ ఉండదు. ఎందుకంటే బయటకు వెళ్ళారనుకోండి, ఇప్పుడు మీరు జనరల్ గా చూస్తుంటారు ఒక టీ షాప్ కానీ లేదా కేఫ్ కానీ చూస్తే అక్కడ చెఫ్స్ కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ వాళ్ళని చూసే విధానం కానీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటది. మా దగ్గర మేము చెఫ్స్ ని చూసే విధానం కానీ వాళ్ళని మేము ఓన్ చేసుకునే వే కానీ ఎలా ఉంటుందంటే జస్ట్ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్ లాగానే ట్రీట్ చేస్తాం అనమాట. మెయిన్ ఈ డిఫరెన్స్ అనేది వాళ్ళు ప్రీవియస్ గా కూడా 10-15 years వేరే దగ్గర వర్క్ చేశారు, ఒక 10-20 షాపుల్లో వర్క్ చేసి వచ్చారు. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ అటాచ్మెంట్ అనేది బయట ఎక్కడ దొరకదు. కాబట్టి ఫస్ట్ వాళ్ళు వెళ్ళడానికి విల్లింగ్ చూపించారు. ఫస్ట్ మీరు కావాలంటే సేమ్ థింగ్ మీరు చెఫ్ ని కూడా అడగొచ్చు, మేము ఒక బయటకు వస్తారా మేము పెడతామని అడిగితే వాళ్ళ వర్డ్స్ లో కూడా మీరు ఆ బాండ్ ఎలా ఉంది మాకు వాళ్ళకి అనేది మీరు చూడొచ్చు అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఒకవేళ వెళ్ళాల్సి వస్తే దేనికోసం వెళ్తారు అంటే ఒక 200, ఎవరైనా మనీ కోసం బట్టి ఒక 200 ఎవరైనా ఎక్కువ ఇస్తా అంటే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ 200 ఎక్కువ నేనే ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు ఎవరైనా తీసుకెళ్లాలంటే 400 ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సో బయట అంత డేర్ ఎవరు చేయరు అనమాట. తీసుకెళ్లే ధైర్యం ఎవరికి లేదు, అటు వాళ్ళు చేయలేరు వీళ్ళు వెళ్ళలేరు. ఓకే, ఆ మధ్యలో వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. టీ తాగే వాళ్ళు వాష్రూమ్ కూడా వెళ్తున్నారా? వెళ్తారు. టీ తాగి 2 నిమిషాలు వెళ్ళకుండా వాష్రూమ్ కూడా వెళ్తున్నారా? అంటే మనకి ఇక్కడ 1-2 hours ఉంటున్నారు కదా ఒక్కొక్కరు. సో అన్ని మీద ఎన్నో జీవితాలు ఆధారపడ్డాయి ఇక్కడ కపుల్స్. సో మీరు తొందరపడి అవుట్లెట్ ని మార్చే లేదు ఇది ఫిక్స్డ్. ఎందుకంటే వాళ్ళ కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా, సాయంత్రం అయితే అక్కడ కూర్చోరు 1 గంట మాట్లాడుకోవాలి. వస్తారు రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ విశాల హృదయమనే చెప్పాలి, నిజంగా ఎంతో మందికి చోటు ఇచ్చారు ఇందులో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన ఉన్నారు కదా టీ ఆయన చేసే మాస్టర్ ఉన్నారు కదా, వెళ్దాం అక్కడ కూడా వెళ్ళి ఆయన ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం. ఆయన ఎలా మేకింగ్ అంటే ఆయన నుంచోనే చేస్తారు కదా వర్క్. వాళ్ళకి ఏమైనా బ్రేక్ టైమ్స్ ఏమైనా ఉంటాయి? మార్నింగ్ ఒకరు ఉంటారు, ఈవినింగ్ ఒకరు ఉంటారు, షిఫ్ట్ ఉంటుంది. సాలరీస్ అట్లా టైం టైం కి వాళ్ళకి డైలీ పేమెంట్ ఉంటుంది. డైలీ పేమెంట్ ఏ రోజు ఆ రోజు. మరి మీరే చూసుకుంటారు దగ్గర ఉండవన్నీ పేమెంట్? అకౌంట్స్ అన్ని మళ్ళీ దానికి మేనేజర్ ఉంటారు. సో నిజంగానే అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి, పొద్దున వర్షం వచ్చినప్పుడు ఏంది అని అనుకుంటాం. నైట్ టైం చీకట్లో ఏం కనిపించింది కదా, ఎవరి కప్పులు ఎవరు తాగుతున్నారని కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కానీ అందుకే తెలుగుగా లైటింగ్ పెట్టారు. లైటింగ్ తో పాటు వర్షం పడితే మర్యాదగా వెళ్ళి అక్కడ అది ఉంది కదా షెల్టర్, దాని కింద కూర్చొని తాగాలి. ఒకవేళ ఎండ ఎక్కువ పడుతుంది, ఎండ రాదా? అంటే సూర్యాస్తమయం కదా, ఏ టైంలో రాదు. ఇప్పుడు ఎండాకాలంలో కూడా రాదంటారా? రాదు. పక్కన అపార్ట్మెంట్ ఉంది కదా మనకి, ఒక డే ఏమో ఈ షాడో కవర్ అవుతుంది, ఒక డే ఒక హాఫ్ డే ఏమో మనకి అపార్ట్మెంట్ షాడో. నిజంగా చాలా పగడబందీగా కట్టారనమాట. ఎందుకంటే ఇక్కడ చెట్లు ఉన్నాయి,
అక్కడ బిల్డింగ్లు ఇక్కడ బిల్డింగ్లు మధ్యలో కట్టారు. ఒకవేళ సూర్యుడు వస్తే కరెక్ట్ గా ఇక్కడ రావాలి కానీ ఇంకా ఇటు వస్తారు మళ్ళీ అటు నుంచి అస్తమిస్తారు కాబట్టి అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి, ఎండ పడదు. ఒకవేళ ఎండ వాన ఏమైనా అయినా కూడా చక్కగా వెనకాల కూర్చొని తాగొచ్చు. సో కపుల్స్ ఎవరైతే ఉన్నారో ఆంటీ అంకుల్స్ ఇంట్లో గొడవ పడద్దు. అప్పుడప్పుడు టీ కొట్టుకొచ్చి గొడవ పడండి. ఇంట్లో ఆంటీ టీ బాగోదు, ఆంటీ టీ రోజు చేస్తుంది, అది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టిన పాలతో చేస్తుంది ఆంటీ. అంకుల్స్ వినండి ఇప్పుడే. సో మన ఛాయ్ లో ఈయన దగ్గరుండి చేపిస్తారు. యువత కోసం, యువత కూడా ఎవరన్నా కొంచెంసేపు లవర్ తో మాట్లాడాలి, కొంచెం ప్రైవసీ కావాలి, టీ తాగుతూ సరదాగా వాళ్ళ లైఫ్ ని స్పెండ్ చేయాలి అనుకుంటే కనుక తప్పకుండా ఇక్కడ రండి, రోజు మాట్లాడండి. సిటీలో ఉండే వాళ్ళు కూడా కొంతమంది అవుట్స్కట్స్ కి వెళ్ళి చెట్ల కింద కూర్చొని తినాలి, తాగాలి, లైక్ టైం స్పెండ్ చేయాలి ఫ్యామిలీ తోటి, లేదా నియర్ డియర్ తోటి ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలని ఉంటది కదా, వాళ్ళందరూ కూడా రావచ్చు అనమాట. హైదరాబాద్ నుంచి ఇప్పుడు మనకి హార్డ్లీ 1 hour, ½ an hour నుంచి 1 hour, లేదా హార్డ్లీ ఇంకా సిటీలో ఉన్న వాళ్ళు అయితే 1.5 hour లో రీచ్ అయిపోవచ్చు అనమాట. గూగుల్లోకి వెళ్ళి మిస్టర్ ఇరానీ ఎంజాల్ అని కొడితే లొకేషన్ వచ్చేస్తుంది. ఎవరైనా సరే సిటీలో ఉన్న వాళ్ళు ఫ్యామిలీ, చిల్డ్రన్స్ ఎవరితో అయినా సరే వీకెండ్స్ లో కానీ డే అవుట్స్ కానీ ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ 1-2 hours స్పెండ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. నిజంగా నాకు టీ అంటే అసలు ఇష్టం లేదు, ఎంతమంది తాగుమన్నా నేను తాగను. ₹1,00,00,000 ఇచ్చిన కొన్ని పనులు చేయంటారు కదా, నిజంగా నాకు టీ అలవాట్లేదు. ఇందాక టేస్ట్ చేశాను, నిజంగా చాలా బాగుంది టీ. నాకు భయం వేసింది ఎక్కడ అలవాటు అయిపోద్దేమోనని తాగితే, మళ్ళీ అంత దూరం నుంచి ఇక్కడ రాలేం కదా ఈ టేస్ట్ కోసం. నిజంగా చాలా బాగుంది టీ మాత్రం. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా మాట్లాడి తెలుసుకుందాం, ఓకేనా? మీ ఫ్రాంచైజ్ గురించి 1 word లో చెప్తాను. యాక్చువల్లీ చాలా టీ ఫ్రాంచైజెస్ ఉన్నవి, బట్ ఇక్కడ ప్రెసెంట్ ఏంటంటే టీ ఫ్రాంచైజెస్, టీ అనేది తాగడం పెరుగుతుంది కానీ టీ ఫ్రాంచైజెస్ లో కొంచెం లాసెస్ అనేది ఎక్కువ వస్తుంది. బట్ ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు ఇరానీలో చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి, అందుకే మేము మిస్టర్ టీ నుంచి మిస్టర్ ఇరానీకి షిఫ్ట్ అయ్యామన్నమాట. ప్రెసెంట్ మేము 200 outlets ఇచ్చాం ఇరానీలో. 200 లో 150 members వరకు పర్ మంత్ 2 lakh నుంచి 5 lakh ఇన్ బిట్వీన్ ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు. ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ మనం మిస్టర్ ఇరానీకి వచ్చే వరకు 6 నుంచి 8 లక్షలు అవుతుంది. అందులో మా ఫ్రాంచైజ్ కాస్ట్ 4 lakh ఉంటుంది. 4 lakh లో కూడా మీ డిస్టెన్స్ ని బట్టి, ట్రాన్స్పోర్ట్ ని బట్టి మీకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 6 to 8 lakh ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే రిటర్న్స్ మంత్లీ, అంటే ఫస్ట్ పెట్టగానే ఫస్ట్ మంత్ నుంచి ప్రాఫిట్ ఉంటుందని నేను చెప్పాను. బట్ ఈ బిజినెస్ స్టేబుల్ అయిపోయి మీరు లాభాల్లోకి రావాలంటే 3 నుంచి 5 నెలలు పడుతుంది. 3 నుంచి 5 నెలల తర్వాత మీకు నెలకి 1.5 నుంచి 5 లక్షల వరకు, ఇప్పుడు మాకున్న ఫీడ్బ్యాక్స్ ప్రకారం, మేము ఇచ్చిన అవుట్లెట్స్ వాళ్ళకి అవుతున్న బిజినెస్ ప్రకారం 3 నుంచి 5 నెలలు వెయిట్ చేస్తే నెలకి 1.5 నుంచి 5 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. ఇంకా అట్లానే అంటే ఫ్రాంచైజ్ అని తెలియని వాళ్ళకి ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా ఇట్లానే సెటప్ కావాలి, మాకు టీ షాప్ కావాలి, మేము కూడా ఒక స్టార్ట్ చేద్దామంటే మీరు వెళ్ళి ఇదంతా సెటప్ లేదు, సెటప్ మనం చేయము. బ్రాండింగ్, ఎక్విప్మెంట్ అండ్ టేస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇవి మనం చూసుకుంటాము. ఇది వాళ్ళకి కావాలంటే మనం ప్లానింగ్ ఇస్తాము. ఏమైనా కాంటాక్ట్స్, ఇప్పుడు ఈ గార్డెన్స్, ఇప్పుడు ఇవి మేము ఆల్రెడీ 10 years గ్రౌండ్ చెట్లు తీసుకొచ్చి పెట్టామన్నమాట. సో ఇలాంటి చెట్లు కానీ ఏమైనా మెటీరియల్స్ కానివ్వండి, లేదా వర్క్ చేసే వాళ్ళకి కాంటాక్ట్స్ కావాలన్నా కాంటాక్ట్స్ ఇస్తాము. త్రూ ఆ కాంటాక్ట్స్ నుంచి వాళ్ళు చేయించుకోవాలన్నమాట. మనం ఏమి వెళ్ళి చేయము, మనది బ్రాండింగ్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ గా లోకల్స్ లో కూడా మిస్టర్ ఇరానీ అని పెట్టేస్తారు కదా, నార్మల్ గా షాప్ కి ఏదో ఒక పేరు పెట్టాలని పెట్టేస్తారు, వేరే పేర్లు పెడతారు. మనది పేటెంట్ ఉంది మనకి, మన పేరు వేరే వాళ్ళు యూజ్ చేయరు. బట్ సిటీలో ఇప్పటి వరకు మనం నియర్లీ 30 ఫ్రాంచైజెస్ ఇచ్చామన్నమాట. 30లో ఇప్పుడు సిటీలో చూసుకుంటే 20+ మంచిగా పికప్ అయిపోయాయి. నేను చెప్పా ప్రాఫిట్ మంత్లీ 2 lakh రేంజ్ కి వెళ్ళిపోయాయి అనమాట. ఇంకా మాది ఎట్లా ఉందంటే ఇంకొక 3-4 months లో హైదరాబాద్ లో కూడా ఇప్పుడు ప్రతి ఏరియాలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఆర్ నగర్, యూసుఫ్ గూడ నుంచి వచ్చారు, యూసుఫ్ గూడ ఒకటి, ఎస్ఆర్ నగర్ ఒకటి, అమీర్పేటకు ఒకటి, అండ్ జూబ్లీ హిల్స్ ఒకటి, బంజారా హిల్స్ ఒకటి, ఇలా ప్రతి ఏరియాలో ఒకటి వచ్చేటట్టు మేము ప్లాన్ చేస్తున్నాం అనమాట. రాబోయే 3 months లో ఇక్కడ వస్తుంది. అండ్ ఒక 5-6 months లో ఏమవుతుందంటే త్రూఅవుట్ ద స్టేట్, ఇప్పుడు మాకు చూసుకుంటే తిరుపతి వెళ్తుంటే 4-5 outlets వస్తుంటాయి. శ్రీశైలం వెళ్తుంటే ఇప్పుడు 2 ఓపెన్ కి రెడీ అయ్యాయి అనమాట శ్రీశైలం రూట్ లో. సో ఇలా మనం స్టేట్ లో ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ వెళ్ళినా, హైవేస్ కానివ్వండి, చిన్న చిన్న టౌన్స్ కానివ్వండి, పట్టణాలు కానివ్వండి, ప్రతి దగ్గర కూడా ఒక 5-6 months లో మా మిస్టర్ ఇరానీ అవుట్లెట్స్ అనేవి వచ్చే విధంగా మేము ఆ విధంగా ఫార్వర్డ్ అవుతున్నాం అన్నమాట. సో బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు తర్వాత రియల్ బిజినెస్ మ్యాన్ ఎవరు ఉన్నారంటే ఈయనే. మీరు ఏమైనా బిజినెస్ మ్యాన్ 2-3 ఏమైనా తీస్తారా? ఏం తీయనండి, బట్ నా నుంచి లైక్ ఎంతో కొంతమంది యంగ్స్టర్స్ కి అయితే వాళ్ళకి బిజినెస్ లో వాళ్ళకి ఒక గైడ్ లాగా, మెంటర్ లాగా ఉండి గైడ్ చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. ఒక బిజినెస్ మ్యాన్ గా మీరు చెప్పండి, ఒకరి కింద ఎంప్లాయ్ గా వర్క్ చేస్తే బెస్టా, లేకపోతే సొంతగా మనం బిజినెస్ చేసుకుంటే బెస్టా?
లైక్ ఇప్పుడు ఇది మన ఓన్ చేసుకున్నది ఏది కూడా అది మనదే అండి. ఇప్పుడు ఒకరి కింద చేయడం అనేది ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ స్లేవరీ అన్నమాట, బానిసత్వం లాగా అన్నమాట. సో ఏం చేసినా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, వాళ్ళు చెప్పిందే చేయాలి. మన ఫ్రీడమ్ అంటూ ఉండదు చేసే పనిలో కూడా. మనకు నచ్చినట్టు చేయలేం చేసే పని కూడా, వాళ్ళు చెప్పినట్టు చేయాలి నచ్చినట్టు కంటే. అదే మన ఓన్ అనుకోండి, ఎవరు చెప్పే వాళ్ళు ఉండరు, మనకు నచ్చినట్టు మనం చేస్తాం కాబట్టి ప్రోగ్రెస్ కూడా గ్రోత్ కూడా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మన ఓన్ థింగ్స్ చేసుకున్నప్పుడు. ఓకే, ఇప్పుడు ఒకసారి మేకింగ్ దగ్గరికి వెళ్దాము. యా షూర్. అనుకోండి ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ గ్రీనరీ చూడండి, ఈ చెట్లు చూడండి, అండ్ ఈ ఏవైతే పిచ్చుక గూళ్ళు ఉన్నాయో, పిచ్చుక గూళ్ళు కానీ ఇప్పుడు అవి కాసేపు అయితే బయటకు వస్తుంటవి, ఆల్రెడీ నాయిస్ వస్తుంది వాటిది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి, అంటే ఇప్పుడు మనం ఒక 100 స్టెప్స్ అటు ఫార్వర్డ్ అయ్యామనుకోండి, అదంతా బిజీగా ఉండే సిటీ రోడ్ అనమాట. బిజీ లైఫ్ అంతా అటు ఇటు పరుగులెడుతున్న లైఫ్ అనమాట. అది ఒక 100-200 స్టెప్స్ ఇక్కడికి వేస్తే కంప్లీట్ విలేజ్ అట్మాస్ఫియర్ అనమాట. ఈ అట్మాస్ఫియర్ అందరు ఎక్స్పీరియన్స్ అవ్వాలని మేము చాలా, అంటే దీన్ని ఒక బిజినెస్ లాగా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా దీన్ని మేము డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మొత్తం గ్రీనరీ కూడా ఆ విధంగా చేయడం జరిగింది. దాంతోపాటు ఈ విలేజ్ కానీ, ఇప్పుడు ఊర్లలో ఏంటంటే కాలువ గట్లు, బయటకు వెళ్ళినప్పుడు ఈ శాండ్ నీళ్లు ఫ్లోట్ అయ్యే ఏరియాలో ఉష్క దగ్గర ఈత చెట్లు, ఇది అనేది విలేజెస్ లో చూస్తుంటాం మనం. సో ఇప్పుడు ఆ ఫీల్ రావడం కోసం మనం ఇక్కడ శాండ్ కూడా తెప్పించామన్నమాట. అండ్ ఇది నాట్ ఓన్లీ విలేజ్, ఒక బీచ్ ఫీల్ కూడా రావాలని చెప్పేసి మళ్ళీ పర్టికులర్ గా ఈ కొంచెం యూనిక్ గా ఉండే శాండ్ తెప్పించాం మనతో. ఇది వైట్ శాండ్ అంటారు. సో ఇక్కడ ఇచ్చే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కంప్లీట్ గా మీరు సిటీలో ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ అవ్వలేరు అనమాట. ఈ సిటీ లైఫ్ లో ఇప్పుడు ఒక విలేజ్ అట్మాస్ఫియర్, విలేజ్ ఎక్స్పీరియన్స్ అనేది సిటీ పీపుల్ కి ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఇక్కడ ఒక విలేజ్ అట్మాస్ఫియర్ లో మనం ఒక గార్డెన్, ఒక శాండ్ కాన్సెప్ట్ తోటి మనం డిజైన్ చేయడం జరిగింది. లైక్ ఎంత ఇప్పుడు ఆ బిజీ లైఫ్ లో ఉండి ఎంత వర్క్ స్ట్రెస్ ఉన్న వాళ్ళు కానీ, హెడేక్స్ ఉన్న వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి ఈ అట్మాస్ఫియర్ వన్స్, ఈ చెట్లు కానివ్వండి, ఇక్కడ ఉండే పిచ్చుక గూళ్ళు కానివ్వండి, ఇక్కడ ఉండే మట్టి కానివ్వండి, ఇంకెక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళు అయితే చెప్పులు వదిలిపెట్టేసేసి లైక్ వితౌట్ చెప్పాలి కనుక ఈ శాండ్ లో కనుక వాక్ చేశారు అనుకోండి, వాళ్ళకి తెలియకుండానే నర్వ్ సిస్టమ్ అనేది రిలాక్స్ అయ్యేటట్టు ప్లాన్ చేసామన్నమాట. సో ఇక్కడ ఈ గ్రీనరీతో పాటు, మా టీతో పాటు అండ్ ఈ శాండ్ తో పాటు అన్ని కూడా ఒక మనిషిని ఆ స్ట్రెస్ నుంచి కానివ్వండి, ఇప్పుడు ఆ బర్డెన్ ఫీల్ అయిపోయి సోల్ ఫ్రీ అయ్యేటట్లు చేసేటట్లు ఇక్కడ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం జరిగింది. మీరు ఒకసారి లోపలికి వచ్చి ఈ గార్డెన్ అంతా కూడా క్లియర్ గా చూడొచ్చు. ఇవన్నీ కూడా ఒరిజినల్ ట్రీసే. 10 years 12 years వేరే దగ్గర నుంచి డిగ్ చేయించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ చిన్న చిన్న ఫ్యామిలీ మీట్స్ కి, గ్రూప్ మీట్స్ కోసం సపరేట్ పెట్టడం జరిగింది అనమాట. ఫ్యామిలీస్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఏమైనా బర్త్డే ఫంక్షన్స్ ఉన్నా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి సపరేట్ గా కూర్చోవడం కోసం ఈ సపరేట్ బ్లాక్ ఒకటి మళ్ళీ గ్రీనరీతోనే ప్లాన్ చేయడం జరిగింది. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అక్కడ. అది స్టేజ్, బర్త్డే ఏమన్నా ఫ్లెక్స్ కట్టుకోవడానికి. బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీస్ ఏమన్నా ఉంటే అక్కడ కట్టుకోవచ్చు అనమాట. ఇదే టేబుల్స్ ఇలా తిప్పితే రౌండ్ టేబుల్ మీట్ లాగా కూడా టర్న్ చేసుకోవచ్చు ఇదే టేబుల్ సీటింగ్ ని. లైక్ అలా మనం చేసుకోవచ్చు. పే చేయాలా ఫస్ట్ ఇట్లా బర్త్డే? లేదు, జస్ట్ ఇక్కడ ఏదైతే ఆర్డర్ చేసుకుంటారో ఆ బిల్ పే చేస్తే సరిపోతుంది. ఓహో, ఆ డెకరేషన్ అంతా వాళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఫ్లెక్స్ ఏమైనా తెచ్చుకుంటే వాళ్ళు తెచ్చుకోవాలి. ఇది బంపర్ ఆఫర్ కూడా ఉందా? పెళ్లి చేసుకుంటే అయిపోద్ది. ఎవరైనా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా? రండి ఇక్కడ చేసుకోండి. 25 to 30 పీపుల్ తో బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకి బయట ఇంకొక ఎంట్రీ ఉంది. ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా. ఇప్పుడు అక్కడ అదంతా బిజీ హైవే ఉన్నది కదా, ఇక్కడ మొత్తం రెసిడెన్షియల్ ఏరియా. అరౌండ్ ఒక 3000 హౌసెస్ ఆక్యుపెన్సీ ఉందన్నమాట. ఈ 3000 హౌసెస్ కి కూడా ఇక్కడ నుంచి కాలనీ నుంచి 3 రోడ్స్ ఉన్నాయి అనమాట. ఈ కాలనీ నుంచి కూడా రావచ్చు. సో ఇరానీ ఈ రోజు ఇట్లా ఉందంటే దానికి ముఖ్య కార్యకర్త. హాయ్ అండి, మీ పేరు? ప్రకాష్.
ప్రకాష్ గారు ప్రకాశవంతంగానే ఉంటుందా మొత్తం ఇక్కడ చేసేటప్పుడు కానీ విలాసంగా ఉంటది, ప్రకాశంగా ఉంటది, విలాసంగా, ప్రకాశంగా ఉంటుంది. ఇంకొంచెం గట్టిగా. ప్రశాంతంగా ఉంటది, బాగుంటది. బాగుంటది. మీకు ఒక 100, 1000, 200 ఇస్తా, చెప్తారా ఏదైనా ఫార్ములా ఎట్లా ఏంటని? ఫార్ములా మా సార్కే తీసుకోవడం మాకు తెలియదు. మీకు తెలీదు. అది తెలియకుండా ఎట్లా చేస్తారండి మీరు? మరి కవర్ చేస్తున్నారు మీ సారు. అతనే మాకు మేకర్ చూపించింది, ఇలా ఇలా చేసుకోండి అని. సరే, మీ సార్ గారు మీతో ఎట్లుంటారు? మంచిగా ఉంటది. మంచిగా ఉంటారు నవీన్ గారు. అంటే ఎట్లా మాట్లాడడం గానీ, పేమెంట్ శాలరీ విషయాల్లో గానీ ఎట్లుంటారు? ప్రతి దాంట్లో మంచిగానే ఉంటది. కొంచెం ఇట్టుకురండి. ఓకే, బాగుంటారు పెద్ద. బాగుంటది. ఒకసారి కలపండి దాన్ని. ఏమైనా ఉందేమో బయటకు వస్తుందేమో మనకు తెలియదని. ఏముండదు మేడం, ఓన్లీ మీగడ పాలు అంతే. పోనీ చెప్పండి, ఎంతో కొంత ఫార్ములా చెప్పండి, నేను ఏడని పెట్టుకుంటా కొట్టు. ఏముంది మేడం, మంచి పాలు ఉండాలి, మంచి టీ పౌడర్ ఉండాలి అంతే. ఇప్పుడు ప్రతి దగ్గర అది ఉంటది, మాకు తెలియాల్సింది ఫార్ములా. అది అందరు తెలుసుకోలేరు మేడం, తెలుసుకోలేరు. ఏమైనా శాసనాల గ్రంథాలు ఏమైనా చదవాలంటారా? అవసరం లేదు. వర్క్ మేము చిన్నప్పటి నుంచి ఇరానీ దగ్గర పనిచేసాం, మంచి మంచి హ్యాబిట్స్, గ్రాండ్ హోటల్ కానీ దాంట్లో నేర్చుకున్నాం. సో దాని తర్వాత సార్ దగ్గర వచ్చినాం, మంచిగా ఉన్నాం, మంచి సాలరీ, బాగుంది. ఎట్లా చూసుకుంటారు? ఫ్యామిలీ మెంబర్ లాగే చూసుకుంటారు ఆయన? మాట్లాడుతూ ఉంటారు మీతో వచ్చినప్పుడు? మాట్లాడుతుంటాం మేడం. ఎక్కువ ఏం మాట్లాడుకుంటారు? సాలరీ ఇది కొంచెం ఇంప్రూవ్ అవుతుండాలి, ఇంకా బాగుండాలి అని చెప్తూ ఉంటాడు, అంతే. చూసుకోండి అని చెప్తుంటాడు. మీకు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు ఇక్కడ? నేను 1998 ఇక్కడ మేడం, ఇక్కడ 1 year అవుతుంది మేడం. నార్మల్ గా ఎప్పుడు నుంచి చేస్తున్నారు? 1998 నుంచి. 1998 నుంచి. అంటే మీకు టీ మీద ఎందుకు ఆ ప్రేమ? మీకు ఇష్టమా టీ తాగడం? లేదు, నేను చదువుకుంటూ వర్క్ చేసుకుంటున్నా మేడం అక్కడ. ఇప్పుడు చదువుకుంటున్నారా? అప్పుడు చదువుకుంటూ వర్క్, గవర్నమెంట్ కాలేజ్ చదువుకుంటున్నా, పార్ట్ టైం లాగా. అక్కడ నుంచి ఇక దీనికి ఇక ఉన్నాను, అంకితం అయిపోయారు. టీ కోసమే పుట్టారు మీరు. మీరు తాగుతారా? టీ తాగుతారా మీరు? ఇప్పుడు నార్మల్ గా బిర్యానీ వండేవారికి బిర్యానీ తినాలనిపిస్తుంది, నూడిల్స్ వండే నూడిల్స్ తినాలనిపిస్తుంది. మీరు చేసేటప్పుడు ఎప్పుడైనా తాగాలనిపిస్తుందా? డిఫరెంట్ కనిపిస్తే చెక్ చేస్తాను. చెక్ చేస్తారు. చెక్ చేయడం అంటే ఎంత? కప్ అంతా చెక్ చేస్తారు లేకపోతే కొద్దిగా అంతే? ఏమన్నా కొంచెం తెలిసిపోతుంది మాకు ఏమంటే. ఇంకా పొయ్యి మీద అట్లా అవుతానే ఉంటాయి, వేడి అవుతానే ఉంటాయి, మరుగుతూనే ఉంటాం మేడం. మరిగిపోతే మళ్ళీ టీ దాంట్లో నీళ్ళ లాగా వాటర్ లాగా అయిపోతుంది, మరుగుతూనే ఉండాలి, మరుగుతూనే ఉంటది. సో మీకు ఎంత సంపాదిస్తారు టీ మీద మీరు? నెలకు మేడం, నెల 15 to 60,000 నాకు మీ సార్ గారు ఇస్తారు. ఎప్పుడైనా శాలరీ సర్టిఫికేట్ అవ్వడం, ఏమైనా వివాదాలు రావడం ఎప్పుడైనా జరిగింది? నా దగ్గర అయితే ఏం లేదు. అట్లేం లేదు, హ్యాపీగా ఉన్నారు. నా దగ్గర అయితే ఏం లేదు. ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో మీకు ఇది వరకు చేసింది నచ్చిందా వర్క్, లేకపోతే ఇక్కడికి వచ్చి ఇక్కడ వరకు నచ్చిందా? ఇక్కడనే ఉన్నాం ప్రశాంతంగా. అంటే ఎందుకు? ఆయన ఇచ్చే రెస్పెక్ట్ వల్ల, మీ కంఫర్ట్ వల్ల ఏంటి? రెస్పెక్ట్ ఒకటి, ఇంకోటి ఇక్కడ ఉన్న వాతావరణం ఒకటి. సిటీలో చేసి మాకు బోర్ వచ్చింది మేడం, అందుకే ఇక్కడ కొంచెం విలేజ్ నేచర్ ఉంది కాబట్టి కొద్దిగా, అందుకు ప్రకృతి బాగుంది కాబట్టి ఇక్కడ ఉన్నాం. మీకు ఫ్రీ అయినా టీ ఇక్కడ తాగడం? ఇప్పుడు తాగాలంటే తాగొచ్చా మీరు? ఆయన క్వశ్చన్ చేయరుగా? ఏం లేదు, చెక్ చేసుకుంటారు చెక్ చేస్తుండాలి అంతే. ఒకసారి నేను కల్పన ఇట్లా కల్పన ఇదే ఫ్యూచర్ లో ఇదే నేను ఇంకా యూట్యూబ్ లో నన్ను చూడడం మానైతే ఇదే శ్రీ విద్య. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేతైతే దండం పెడుతున్నా. బాగుంది కలుపుతుంటే. ఇది కూడా మరుగుతానే ఉంటదా? ఎన్నింటికి స్టార్ట్ చేశారు మార్నింగ్? 5:30కి ఇంకా మేలుకుంటారు. 5:30 స్టార్ట్ అయితే 6 hours టీ రెడీ అయిపోతుంది, అప్పుడు నుంచి సేల్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మటన్ కొట్టిన దగ్గర చికెన్ కొట్టారు, చికెన్ వాసన వచ్చి మీ దగ్గర టీ వాసన వస్తుందా? ఈ ఫ్లేవర్ వస్తుంది, గ్రీన్ స్మెల్ వస్తుంది, డికాషన్ ఫ్లేవర్ స్మెల్ వస్తుంది మంచిగా. ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ ఆన్ దాకా వస్తుంది గాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. వాట్ ఈస్ మీ పేరేంటి? నా పేరు బాలు నాయక్. బాలు నాయక్. ఓహో నాయక్. మీరు ఏం చేస్తారు ఇక్కడ? ఇక్కడ నేను వాచ్మెన్ పని చేసుకుంటా, వాచ్మెన్. గార్డెన్ పని చేస్తా, చెట్ల నీళ్ళు పెడతా, పూస్తా, మోటార్ పెడతా, నాకు బాత్రూమ్ వాషింగ్ చేస్తా, మొత్తం నేనే చూసుకుంటా. చెట్లు సంరక్షణ, పర్యావరణ సంరక్షణ చేస్తారు. ఎందుకు చెట్లు అంటే మీకు ఇష్టమా? మీకు ఇష్టమే. ఇష్టమే. చెట్ల మా సార్కి ఇష్టం, నాకు పెట్టుకోండి నేను చేస్తున్నా. మీ సార్ కోసం చూసుకుంటున్నారు. మీకు చొట్ట బుగ్గలు ఉన్నాయి, చూసుకున్నారు ఎప్పుడన్నా? ముసలి ఏముంటుందమ్మా? లేదు, ఇక్కడ ఉన్నాయి 2. సో అందమైన అమ్మాయిలు వస్తుంటారు కదా టీ తాగడానికి, ఎప్పుడైనా చూస్తారా? వస్తారమ్మా, చూస్తానే ఉంటారా? అందరూ వస్తూనే ఉంటారు. ఆడ పార్కింగ్ చేసుకుంటా,
అమ్మాయిలు ఇప్పుడు నేను పని అయిపోయింది ఇక్కడ పొద్దులు పార్కింగ్ చేసుకుంటా, ఉమ్, పొద్దున 6 గంటలకు వస్తా, సాయంత్రం 6 గంటలకు దిగుతా, అన్నం తింటాం, మధ్యాహ్నం ఒకసారి చాయ్ తాగుతాం, ఉమ్, ఏదైనా కిరాణా సామాన్ ఏదైనా కావాలంటే పోయి తెస్తా. ఉమ్. ఇంక వాళ్ళు వచ్చిన బళ్ళు ఆడ అటు ఇటు మంచిగా పెట్టిస్తా. మీ సార్ గారు ఎట్లుంటారు మీతో? మా సార్ మంచిగా ఉంటాడు పార్టీ. మంచిగా ఉంటారు. ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడుకుంటారా మీరు మీ సార్ ఏదైనా నాకు లావాదేవీలు? అక్కడ ఫోన్ లేదమ్మా. ఆ, ఇక మా సార్ ఆయన మాట్లాడరు, నాకు అక్కడ ఫోన్ లేదు, ఉమ్, నాకు చదువు లేదు, ఉమ్. బుర్ర తెలివి రాదు. తెలివి. ఆ, అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా తాగాలనిపిస్తే ఎట్లా? మీకు ఈ రోజు 3 సార్లు తాగాలనిపిస్తుంటే ఎప్పుడు ఎట్లా తాగుతారా? మేము 3 సార్లు తాత పని ఉంటే తాదు, లేదా 2 సార్లు సాయంత్రం 3 సార్లు తాగటం. తాగుతారు. మీ సార్ వచ్చినప్పుడు భయపడతారు, వణుకుతారా? అమ్మో సార్ వచ్చారా? లేకపోతే ఎందుకు భయపడుతున్నాం సార్? ఎందుకు భయపడడం? సార్ అంటే మా పని మేము చేసుకుంటాం, ఆయన మా పని చెప్తాడా ఇట్లా మాకు ఆ, మా కంటి మా ఎవరి డ్యూటీ వాళ్ళు ఎవరి డ్యూటీ వాళ్ళు. అట్లా చేసుకుంటాం. ఆయన చెప్పక ముందే మీ డ్యూటీ మీరు ఎక్కుతారు వచ్చి. మాకెరకే కదా మా పని, మాకు తెలుసు కదా. ఉమ్, ఆయన చెప్పాలి మాకేం అవసరమా? ఉమ్. మా పని ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటాం. ఆయన చెప్పకుండా చెప్తా అంటారు. చేసుకుంటాం. ఆ, ఇప్పుడు నార్మల్ గా అమ్మాయిలు వస్తారు కదా, లైన్ ఎడ వర్ణం ఏం చేస్తారా మీరు అక్కడ నుంచొని? సిగ్గుపడదాన్ని వెళ్ళగా ఎవరు మంది లేరు. ఎవరు అమ్మాయిలు రావట్లా? వస్తారు, అందరు వస్తారు, కానీ ఎవరు మాట్లాడడం మంది లేరు. వాళ్ళు పోతారు, ఆడ టోకన్ తీసుకుంటారు, ఛాయ్ తీసుకుంటారు. బాధగా ఉందా మాట్లాడలేదని మీతో? నేను ఎవరో మాట్లాడడం ఎవరితో. అమ్మాయిలు కాస్త వస్తే ఆయన అక్కడే ఉంటారు ఎంట్రన్స్ లో, మాట్లాడండి, కావాలంటే నెంబర్ కూడా ఇచ్చి అప్పుడప్పుడు మాట్లాడండి. ఆయనకు మహా అయితే ఏముంది, ప్రేమగా 4 మాటలు కావాలంతే, అంతకు మించి ఏమైనా అడుగుతారా ఆయన? అంతే కదా. శాలరీస్ అవన్నీ, జీతాలు అవన్నీ ఇస్తారా టైంకి? టైంకి ఇస్తారమ్మా. టైంకి ఇస్తారు. ఎప్పుడైనా గొడవ పడ్డారు మీ సార్ గారు? ఎప్పుడు లేదమ్మా గొడవలు, ఎప్పుడు లేవు. ఇప్పుడు సంవత్సరం అయింది నేను ఇలా చేయబట్టి, నాకు ఎప్పుడు గొడవ లేదు. గొడవలు లేవు. ఇదివరకు ఎప్పుడైనా బయట వేరే దగ్గర ఎక్కడైనా చేశారు వాచ్మెన్ గా? ఇప్పుడు 11 సంవత్సరాలు ఈ కాలనీకి వచ్చి నేను. ఓకే. ఎక్కడ మంచిగా అనిపించింది? ఇక్కడ బయట? ఇక్కడ ఈ కాలనీలో ఉంటారు, ఎక్కడ పోతలేదు. ఇక్కడ చుట్టూ చుట్టూ తిరుగుతున్నారు. ఇన్నాళ్ళేమో బిల్డింగ్ లో నీళ్లు కొట్టినా, ఉమ్. ఇప్పుడు ఆ పని వదిలిపెట్టినా, ఇంకా ఈ పని చేసుకుంటున్నా. ఇక్కడ ఎట్లుంటది? హాయిగా ప్రశాంతంగా ఉంటదా? ఉంటుందమ్మా. ఇప్పుడు మీరే వండుకొని తింటారు కదా, మీ ఇష్టమైన చికెన్ కావాలా, మటన్ కావాలా, ఏం కావాలి? ఆదివారం చికెన్ తెచ్చుకుంటాం, తెచ్చుకున్నారా? రోజు కూరగాయలు తెచ్చుకుంటాం. ఉమ్, కూరగాయలు నేనే పోతా, ఉమ్. చికెన్ కూర నేనే పోతా, ఉమ్, ఆ ప్యాకెట్లకు, గిలాసులకు, కప్పులు అది ఇది కూడా నేనే వాళ్ళు పోరు. ఉమ్, ఇంకా ఈయనే ఉంటాడు, ఆయన ఆనే ఉంటాడు, ఇక నేను పైన అన్ని పనులు నాకు ఉంటాయి. ఉమ్. అట్లా వాళ్ళు ప్రేమికులు వస్తారు కదా తాగడానికి, మీ పాత జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తాయా తాగడం? వాళ్ళ మందులు ఇస్తే మాట్లాడాలి, లేదా నేను వాళ్ళతో మాట్లాడను. ఎందుకు? వాళ్ళు నాకు మందులు ఇస్తే మాట్లాడతా, ఉత్తగా మాట్లాడేం చేయను. వాళ్ళు ఏమైనా గుర్తుడే నాయకు రాటే పోతా, ఏం చేస్తున్నాడు ఈ పని చేస్తున్నా సార్ అని చెప్తా, వాళ్ళు మాట్లాడేస్తారు. నా పని నేను వాళ్ళతో, మా ఎవరితో మందులే, నా పని నాకే. సింగిల్ స్టార్ కాదు. మీరు వయసులో ఉన్నప్పుడు కూడా ఇట్లా టీ కోట్లకు వచ్చి అమ్మాయిలతో టీలు తాగడం అట్లా ఎప్పుడైనా చేశారా? అప్పుడు లేవమ్మా, అప్పుడు చీకుడు లేవు. అప్పుడు ఇరాని ఆయన నవీన్ గారు పుట్టలేదు, ఆయన ఇట్లా పుట్టలేదు. ఇక్కడ ఎంజలు వచ్చినాక ఈయన పెట్టినాక గుర్తమ్మా. ఆ, అంటే చార్మినార్ హోటల్ అక్కడ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇది పెట్టినాక ఈ చాయ్ తాగి మళ్ళీ ఇంకో చాయ్ తాగబుద్ది కాదు. ఆ, ఎప్పుడన్నా ఊరికి పోయిననుకో, ఉమ్. ఈ చాయ్ ఆడ చాయ్ తాగుతాం అంటే ఆ చాయ్ తీసుకొని ఇక పారపోయారు రావాల్సింది. ఇది బాగా మాకు ఫేమస్ అయిపోయింది. ఇది బాగా ఫేమస్ అయిపోయింది, నచ్చింది ఇది. అది రోడ్లకు పోతుంది, ఇదైతే తాగుతాం. ఇదే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్. హలో. ఎప్పుడు నుంచి చేస్తున్నారు ఇక్కడ వరకు? నేను 8 నెలల నుంచి చేస్తున్నాను. మీరు? సంవత్సరం అయింది. ఎట్లా అనిపిస్తుంది వాతావరణం ఇదంతా? చాలా మంచిగా ఉంది. నచ్చింది. వేరే చోట ఒక 100 ఎక్కువ ఇస్తామంటే వెళ్తారా? ఇక్కడే ఉంటారా? ఏం వెళ్ళాం, ఇక్కడనే ఉంటాం. మాకు ఇక్కడ మంచిగానే ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, పని అన్ని బాగానే ఉంది. మీ సార్ గారు హాలిడేస్ ఇస్తారా కావాలంటే? ఇస్తాడు. ఎట్లుంటారా ఆయన మీతో? రూట్ గా ఉంటారా, సీరియస్ గా ఉంటారా, నార్మల్ గానే ఉంటారా? మంచిగానే ఉంటుంది సార్. మంచిగానే ఉంటారు సార్. మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు ఇక్కడికి వచ్చాక? ఫ్రెండ్స్ అయినా. ఇక్కడ తాగడానికి లవర్స్ వస్తుంటారు కదా, వాళ్ళు చూసి మీకు ఏమైనా అనిపిస్తుందా అసలు తల్లిదండ్రులు మాట వినకుండా ఇట్లా వచ్చి తాగుతున్నారని? ఎప్పుడైనా టీ కొడదాం ముఖం మీద కోపం వస్తుందా? మాకేం రాదు. ఏం రాదు, మా పని మేము చేసుకుంటాం, వాళ్ళు కూర్చుంటాం. చూసి చూడట్టు ఊరుకుంటారు. అంతే, వాళ్ళతో మాకేం పని ఉంటుంది మేడం. వస్తారా లవర్స్? వస్తారు నార్మల్ సార్, చాలా మంది వస్తుంది పోతారు. చాయ్ తీసుకుంటారు, తాగుతారు, కూర్చుంటారు, 4 చాయ్ అది ఇష్టం, పోతారు. మీకు ఎప్పుడైనా టీ తాగాలనిపిస్తుందా ఈ వాసన ఘాటికి? తాగాలనిపిస్తుంది. మీరు పేమెంట్ చేయాలా ఇక్కడ తాగినందుకు? ఏం చేయము. చేయరు, మీదే ఇదంతా. మీ చుట్టాలు ఎవరైనా మీరు చెప్తారా మా షాప్ లో బాగుంటది విజిట్ చేయండి అని చెప్తారా? చెప్తాం మేడం. చెప్తారా? సార్ గారి గురించి తెలియంది ఇక్కడ ఫార్ములా చెప్పండి మీకు తెలిసింది. ఇక్కడనైతే అంత మంచిగానే ఉంది మేడం. అంటే అది ఎట్లా తయారు చేస్తారు ఏం తెలీదా? ఇంకా తెలియదు, మాస్టర్ కే తెలుసు, మాకు తెలియదు. మాస్టర్ దగ్గర ఉంది రహస్యం. చాయ్ చేసేది మాస్టర్ కే తెలుసు, మేము కప్పులు అడుగుతాం,
మీకైతే వాతావరణం మొత్తం నచ్చింది. ఆరోగ్యం మళ్ళీ క్యాడలో చెప్తారు కదా, మా అమ్మగారింటికి కూడా పొడవ ఇచ్చింది. అవును, చాలా మంచిగా ఉంది మేడం, మంచిగా మంచిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఈ డ్యూటీ ఎట్లా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు? పొద్దుగాల 6:30 కాంచి 3 గంటల వరకు మేడం. 3 అంతే, 3 అవుతానే ఇంక ఇంటికి చలో. సారా ఇక్కడ అన్నం పెట్టారు ఒక పూట. సార్ ఫుడ్ కూడా ఇక్కడే మీకు? మధ్యాహ్నం ఇక్కడ లంచ్. చికెన్ ఎప్పుడు మీకు మరి? సండే తింటాం. సండే చికెన్ సారే. ఎన్ని ముక్కలు అంటే వేసుకోవచ్చా? అంటే మేమే వండుకొని తింటాం, మేమే తింటాం. ఇదేదో బాగుంది. నాకు కూడా నవీన్ గారు నాకు కొంచెం నేను తుడమంటే తుడతా, కడగమంటే కడగతా. వీకెండ్ కూడా ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇష్టం వచ్చిన కూరగాయలు తెచ్చుకొని మేమే వండుకుంటాం. మీ ఇష్టం, ఇంకా చెప్తున్నా కదా మీదేదంతా. మేమే వండుకుంటాం, మేమే తింటాం. సార్ పైసలు ఇస్తారు, రోజు కూరగాయలు తెచ్చుకొని ఉంటాం. మేమే వండుకుంటాం మధ్యాహ్నం. బాగుంది, కాన్సెప్ట్ ఏదో బాగుంది. హాయ్ బ్రో. హాయ్ హాయ్. మీ పేరు? కుమార్. ఉమా గారు టీ తాగడం పొద్దున్న ఎందుకు వచ్చారు? ఇక్కడ చాయ్ బాగుంటుందని టాక్, అందుకే వచ్చాము, ట్రై చేసాం, చాలా బాగుంది. నచ్చింది? బాగుంది. రోజు ఎన్నిసార్లు వస్తారు, లేకపోతే రోజు వస్తారా? లేదు, మార్నింగ్ వస్తాం. రోజు మార్నింగ్ వస్తారా? మార్నింగ్ వస్తాం. మార్నింగ్ అంటే బయట దానికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? క్వాలిటీ అంతే. ఇంకా సెటప్ అంటారా? కూర్చొని మాట్లాడడానికి కూడా బానే ఉంది. ఏమన్నా మంచి ఓపెన్ గా డిస్కస్ చేసుకోవచ్చు. ఇంకా లవర్స్ కి అయితే ఇంకా బెటర్. మీరు ఎవరైనా తెచ్చుకుంటారా ఇక్కడికి? ఇంకా మా ఫ్రెండ్ వస్తాడు. అమ్మాయితో లేదండి, ఓన్ ఉంటే చెప్పండి. చెప్పాలా? ఓకే. టీ కాస్ట్ ఎట్లుందంటారు? నార్మల్ గానీ మినిమం గానీ ఉందంటారు, లేదా ఏమైనా హై ఉందంటారు? పర్లేదు, ఆ ప్రైస్ లో ఇది బెస్ట్ అండి. నీలఫర్ లో అక్కడ 80 రూపీస్ ఉంటది. నీలఫర్ లో ఇరానీ చాయ్, అది కంటే ఇక్కడ పడతాయి కదా 20 రూపీస్ లో. అంటే ఇరానీ చాయ్ పర్లేదు. అంటే జనాలందరూ అంటే అక్కడ వర్కర్స్ వాళ్ళు ఎట్లుంటారు? నార్మల్ గానే ఏమైనా గసురుకున్నట్టు ఉంటారు, లేదా బాగానే ఇస్తారా? నార్మల్ గానే మాట్లాడతారు. నార్మల్ గానే ఉంటారు. ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను అప్పుడప్పుడు వస్తుంటా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చా. అయితే ఎప్పుడన్నా వచ్చినా కానీ ఇక్కడికే తీసుకొస్తాను అనమాట. ఇంకా రేర్ గా అంటే ఈ వీకెండ్ లో పక్కా అయితే వస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాతావరణం బాగుందని వచ్చారు. ఎన్నిసార్లు వస్తారు రోజుకి? రోజు 4 సార్లు వస్తాం. 4 సార్లు వస్తారా? ఎంప్లాయ్ మీరు ఇక్కడ? ఎంప్లాయ్ కాదు, టైం పాస్. మంచిగా హాయిగా ఉంటది. ఓనర్ గారు ఎప్పుడైనా, ఓనర్ గారు తెలుసా మీకు? చూసారా సోషల్ మీడియాలో ఆయన ఎప్పుడైనా? చూసారా? అంటే ఆయన్ని చూసి ఆయన మీద అభిమానంతో వస్తున్నారు, టీ మీద అభిమానంతో వస్తున్నారు? టీ మీద అభిమానం. ఇప్పుడు బయట చాలా కాస్ట్లు ఉన్నాయి కదా టీ, ఇక్కడ తక్కువగా ఇస్తున్నారు ఇంత మంచి టీ, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది కాబట్టి కదా ఇక్కడ వచ్చేది. మీరు సుమారు ఎంత ఖర్చు పెడతారు టీ మీద నెలకి? మీరు చాలా ఖర్చు పెడతా. చెప్పండి ఎంత అంటే చెప్పలేం కదా. ఒక రోజు 3 తాగుతాం, ఒక రోజు 2 తాగుతాం. 4,000 3,000 ఖర్చు పెడతారు నెలకి టీ మీద. చెప్పినప్పుడు అడిగారా ఎట్లా చేస్తారు ఏంటి, మా ఇంట్లో కూడా చేసుకుంటామని? అట్లా చేసుకునే దానికి ఇడికి ఎందుకు వస్తాం? నార్మల్ గా పాలు బయటే 10 రూపాయలు ఉంది, 15 రూపాయలు అట్లుంది. ఆయన టీ పొడి చక్కెర అన్ని వేసి 20కే ఇస్తున్నారు కదా. ఇక్కడ కూర్చొని తాగుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే అపార్ట్మెంట్ లో వాళ్ళకి ఎవరికైనా లైన్ వేయడానికి వస్తున్నారా, టీ తాగడానికి వస్తున్నారా? అట్లా టీ తాగడానికి క్యాజువల్. అంటే వేరే షాప్స్ లో ఈ షాప్స్ లో మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి? టేస్ట్ ఇంకా టేస్ట్. ఇలాంటి టీ మీ జీవితంలో ఎప్పుడైనా తాగారా? లేదా ఇక్కడ మస్తు కానీ ఇక్కడ మనకు అవైలబుల్ ఉన్నది ఇదే కదా. ఇక్కడ టేస్ట్ అయితే బాగుంది, కొత్తగా ఉంది, వింతగా ఉంది. ఓకే, రావడం కంటిన్యూ చేస్తారుగా? కంటిన్యూ. మీ ఆదాయం మొత్తం టీ మీద పెడుతున్నట్టుంది. జస్ట్ ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడికి వస్తారు సరదా? నాకు లేదు గర్ల్ ఫ్రెండ్. మంచిది. లేదు వాడుకోండి, ఉంది కదా పెక్కుతే ఎట్లలో. మీ ఫ్రెండ్స్ కి ఏమైనా చెప్తారా, అరే ఇక్కడ లొకేషన్ బాగుంది, ఎప్పుడు వస్తే నీ గర్ల్ ఫ్రెండ్ తో రారు ఇక్కడ మాట్లాడుకోవచ్చని? చెప్తా, కంపల్సరీ చెప్తారా? ఒక వ్యక్తికి వస్తారు అంటే ఇప్పుడు మీ వయసులో ఉన్న వాళ్ళు బార్ షాప్ కు బీర్ షాప్ కు తాగడానికి వెళ్తారు కదా కూర్చొని వైన్స్కో, మరి టీ షాప్ కి వచ్చి మరి డిస్కషన్ పెట్టుకోవడానికి ఎందుకు? పోరిని తీసుకొని వైన్స్కోలేంగా. పోరితో పాటు వస్తారా? ఓకే థ్యాంక్ యూ సో మచ్. మీకు బాగా ఉపయోగపడతాయి ఈ చెట్లన్నీ. చిన్నప్పుడు ఇంటి దగ్గర వస్తారు కదా, పాలకోవా తీసుకోవా కోవా బన్ అని. సో ఆ బండి తినడానికి వచ్చారనమాట మన ఇరానీ దాంట్లోదే. టీ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఈ పాపం ఈ బన్ ఏ పాపం చేసింది, దీని గురించి కూడా మాట్లాడదాం. సో చూడడానికి బర్గర్ లా ఉంది, తింటున్నా. అమ్మ పొగలు వస్తున్నాయి ఇందులోంచి. చాలా బాగుంది. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర పాలకోవా స్వీట్ కోవా సేమ్ దానికన్నా బాగుంది, కానీ
మలై కూడా బాగా వేశారు. మనకు కావాల్సింది అదే, బన్ ఎంతున్నా కూడా లోపల మ్యాటర్ ఎక్కువ ఉంటేనే తినాలనిపిస్తుంది. కాబట్టి నిజంగా చాలా బాగుంది. నాకెందుకో ఈ కొట్లోనే ఉంటే అన్ని తినేసి నన్ను కుక్కను కొడతాను భయం అవుతుంది నాకు అన్ని తింటున్నా. సో టీ తాగా, బన్ను తిన్నా. దీంతోనే మన యుద్ధం ఆపకుండా మరికొన్ని చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఇంకా ఏమైనా దొరికి తిందామని. బన్ అయితే చాలా బాగుంది. అందరూ టీ 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 అనుకుంటున్నారు, పేర్లో టీ ఉంది కానీ ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇది కూడా తినాలని వచ్చిన వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.